దాంట్లో పప్పు చారు అంచుకు పెట్టుకొని తింటే కూడా మస్తు టేస్ట్ ఉంటుంది. మామూలుగా నేను సాటర్గా తిని టేస్ట్ చూసి చెప్తా. వా సూపర్ ఉందండి. పెప్పర్ చికెన్ తయారు చేస్తున్నానండి డిఫరెంట్ స్టైల్లో. కొంచెం చూసి మీరు కూడా తయారు చేసుకోండి. కావలసిన పదార్థాలు రెడీ చేసుకుందాం. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అందుకే ఆనియన్స్ ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. నూనెలో ఫ్రై అయిపోయి కొంచెమే అయిపోతుంది అది. దాంట్లోకి ఎల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకుందాం. అట్లే చిన్న అల్లం ముక్క కూడా చిన్న తగ్గుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాడితే టేస్ట్ బాగుంటుంది. అందుకే ఇవి డైరెక్ట్ సన్న సన్నం కట్ చేసుకునేసుకుంటే బాగుంటాయి. ఇంకా పిల్లలకు డిఫరెంట్గా కొంచెం టేస్ట్ మారితే తినాలనిపిస్తుంది కాబట్టి కొంచెం వేరే వేరే చేయడం. ఒకే రకంగా తింటే బోర్ వస్తుంది కదా. ఇవి పచ్చిమిర్చి వేద్దాం కొన్ని. దీంట్లో ఇంకా కారం అనేది ఇవే, అల్లము ఘాటు ఉంటుంది, వెల్లుల్లిపాయలు ఘాటు ఉంటాయి కాబట్టి దాంతోనే మిరియాలు వేసి చేయడమే. చాలా సింపుల్గా చేసుకోవడం ఇది. అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే ఒక 5 నిమిషాలల్లో రెడీ అయిపోతుంది. పిల్లలు సాటర్గా తింటారు. మంచిగా రెస్టారెంట్ స్టైల్లో బయట డబ్బులు పెట్టి కొనుక్కొని తినడానికన్నా మన ఇంట్లో సింపుల్గా ఏ పెద్ద ఐటమ్స్ కూడా లేవు, అందుకే తయారు చేసుకోవడం. ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకుంటాము. అన్ని ప్లేట్లోకి కట్ చేసుకున్నాయి. అట్లే కొంచెం ఫ్రెష్ కొత్తిమీరను కూడా కట్ చేసుకుందాం. సన్నంగా కట్ చేసుకుందాం. కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది. నూనెలా మగ్గిపోతుంది కాబట్టి. రెడీ అయిపోయింది కట్ చేసుకోవడం. ఇవన్నీ తీసుకొని స్టవ్ దగ్గరికి వెళ్ళి ఎలా తయారు చేయాలో చూద్దాం. మసాలా తయారు చేసుకోవడానికి కొన్ని మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 5-6 లవంగాలు, 3 యాలక్కాయలు, కొంచెం చెక్క, ఇవన్నీ కొంచెం వేయించుకుందాం. సరిపోతుంది వేగినది. ఇప్పుడు తీసుకుందాం ఒక ప్లేట్లోకి. మసాలా తీసుకొచ్చి వేయించుకున్నాం కదా, రోల్ తెచ్చుకొని రోట్లో వేసుకొని కచ్చపెచ్చ పొడి చేసుకుందాం. కొంచెం రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది, మిక్సీలో వేసుకుంటే బాగుండదు. కచ్చపెచ్చగా మంచిగా, ఎక్కువ మెత్తగా కాదు, కొంచెం పొడిగానే ఉండాలి. పొడి అయ్యింది, తీసుకుందాం. ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అల్లం వేద్దాము కొంచెం, తర్వాత వెల్లుల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి కొంచెం పండుగ వేసుకున్నాం. ఎక్కువ నల్లగా ఇవి వేగినాయి. ఇప్పుడు ఉల్లిగడ్డలు కోసుకున్నాం కదా, వేసుకుందాం. కూడా కొంచెం చిన్నగా కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకుందాం. ఫ్రై చేసి కొంచెం ఉప్పు వేసినాం అనుకో, ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి తొందరగా. అట్లే కొంచెం పసుపు వేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని చిన్నగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి.
ఖాళీ మాత్రం వేగినాయి, మళ్ళీ చికెన్తో పాటు వేగుతాయి కాబట్టి చికెన్ కూడా బోన్లెస్ వేసుకోవాలండి. కలుపుకుందాం. ఇప్పుడు ఈ మొక్కలు ఉంటే ఉడకాయి, అందుకే మొక్కలు చికెన్ తెచ్చుకోవాలి. కొంచెం నూనెలో మగ్గనీయాలి. కలుపుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. మధ్యలో ఒకసారి కలుపుకుందాం. ఆల్మోస్ట్ 50% ఉడికింది. ఇంకా కొద్దిసేపు అయితే రెడీ అయిపోయింది. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేద్దాం. రెడీ అయిందో చూద్దాం. ఉడికినట్టుంది. ఉడికిందండి. ఇప్పుడు కావాల్సింది మసాలా నూరి పెట్టుకున్నాం కదా, మసాలాని వేసుకుందాం. ఇప్పుడు మనము కొంచెం కరివేపాకు వేసుకుందాం. అప్పుడు కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కన్వ వేసుకుందాం. కొంచెం ధనియాల పొడి, ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఒక్క నిమిషం అయితే రెడీ అయిపోయినట్టే. రెడీ అయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. మస్తు స్మెల్ వస్తుంది. టేస్ట్ తప్పన చూడాలి. అన్నంలో పప్పు చారు అంచుకు పెట్టుకొని తింటే కూడా మస్తు టేస్ట్ ఉంటుంది. మామూలుగా నేను సాటర్గా తిని టేస్ట్ చూసి చెప్తా. వా, సూపర్ ఉందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.